అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారని కామెంట్ అయితే తెలియజేయండి. మేమైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మీకైతే ఒక వీడియోలో అయితే చూపించాను ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే. మేమైతే ఈరోజు వచ్చిన కారణం ఏమంటే, ఈరోజు మా అక్క కూతురి బర్త్డేనండి. జ్ఞానహారిక పాప పేరు. ఆ పాపది అయితే బర్త్డే ఉండింది. అందుకని మేమైతే ఈవినింగ్ వచ్చామండి. ఈవినింగ్ వచ్చి మా పాప స్కూల్ ఉంది కదండి, మా పెద్ద పాప అయితే స్కూలు ట్యూషన్ అంతా ముగించుకొని వచ్చేప్పటికైతే ఇంచేపు అయిందండి. చూడండి, నేను వచ్చేప్పటికే మా అమ్మ అయితే వంట అయితే చేస్తూ ఉంది. అక్కడైతే జామున్ రెడీ చేసుకుంటుందండి. ఇక్కడైతే వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నారండి. మేమైతే వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా వేసుకుంటామండి. నాకైతే చాలా ఇష్టం వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేది పులావ్లో, అందుకని వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా వేసుకుంటాను. మీకు ఈ రెసిపీ అయితే నేను ఇంకొకసారి అయితే షూట్ చేసి చెప్తానండి. కావాలంటే మీకు ఇది రెసిపీలో ఏమేమి వేసిండారు అనేది చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అది హోటల్ స్టైల్ పులావ్ అయితే చేసినారు మా ఇంట్లో, చాలా బాగుండింది. వెజిటేబుల్స్ జట్లోకి మేమైతే అనపకాయ గింజలు కూడా వేసుకున్నామండి. ఇవి దాంట్లో పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకున్నాము. చాలా బాగుండిందండి టేస్ట్ అయితే. ఆ రోజు తిన్నప్పుడు నేనైతే ఆ రెసిపీ ఎలా చేస్తారని కూడా మీకైతే షూట్ చేసి చెప్తాను. చూడండి, తరకారీ అయితే అన్నీ మీకు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఏమేమి కావాలో అన్ని తరకారీ అయితే వేసుకోవాలండి. దీంట్లోకి మేమైతే అన్నీ వేసుకున్నామండి. కాప్సికమ్ సమేతంగా వేసుకున్నాము. తర్వాత ఆ పేస్ట్కి అయితే ఏమేమి వేసుకున్నామంటే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, తర్వాత పుదీనా, కొత్తిమీర, మళ్ళీ చెక్క లవంగా అయితే వేసుకొని అయితే ఆ పేస్ట్ అయితే సిద్ధం చేసుకున్నామండి. ఆ పేస్ట్ అంతేనండి వేసేది. ఇంక మనం పచ్చి కొబ్బరి ఏమీ వేసే పని లేదు. అది వేసి అయితే చేయాలండి. ఇదైతే పానకం అండి, చక్కెర పానకము. ఎందుకంటే జామున్ల కోసం మా అమ్మ అయితే జామున్ అయితే చేస్తుంది. స్వీట్ చేయాలి కదా అని బర్త్డే తినమని జామున్. తర్వాత వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తుందండి. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి. అంటే మా అమ్మవి పాతకాలం వంటలైనా కానీ చాలా బాగా చేస్తుందండి. అప్పటి వంటలు కదండి, ఏమైనా కానీ చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గానే ఉంటాయి. కానీ నాకు చాలా ఇష్టం అండి పాతకాలం వంటలు. తర్వాత ఈ రుబ్బురోలు, తర్వాత కట్టెల పొయ్య అట్లా చేసేది, మళ్ళీ మట్టి కుండలో చేసేది భోజనాలు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. కానీ ఇప్పుడు ఈ బిజీ దీంట్లో కట్టెల పొయ్యి ఇలా చేసేకే లేదు. తర్వాత మట్టి కుండలో అయితే నేను మట్టి కుండలు కూడా తెచ్చుకున్నానండి. బట్ అవి కొన్ని రోజులే బాగున్నాయి, తర్వాత అయితే పగిలిపోతున్నాయి. అందుకని నేను తెచ్చుకోలేదండి. ఇప్పుడైతే మా అమ్మ అయితే జామున్లు అయితే వేసేసింది. చూడండి, అది బాగా బ్రౌనిష్గా అయితే అవుతుందండి. బాగా సిమ్లో పెట్టుకొని మనమైతే ఉడికించుకోవాలి జామున్ను. మా అమ్మ అయితే బాగా చేస్తుందండి. నాకిన మా అమ్మ బాగా చేస్తుంది. అందుకని మా అమ్మ చేతనే చేపించుకొని తింటామండి జామున్లు అయితే మేము ఎప్పుడు పోయినప్పుడు కూడా. అది లోకి కూడా బాగా మెత్తగా ఉడకాలి, లేకుంటే పైన సిమ్లో పెట్టుకోకపోతే అది పైనంతా బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది. తర్వాత లోగా అయితే ఉడికిండేదండి. అందుకని మనమైతే ఏం చేయాలంటే సిమ్లోనే పెట్టుకొని అయితే జామున్లు అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగించుకోవాలండి. ఇప్పుడైతే పలావ్ అయితే రెడీ అయిందండి. దానికైతే మనమైతే బాగా కలుపుకొని అయితే దమ్ పెట్టేసుకుంటే పలావ్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గానే అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుందండి, టేస్టీగానే ఉంటుంది ఈ పలావ్ అయితే. మీకు ఎప్పుడైనా కావాలంటే నాకు కామెంట్లో అయితే చెప్తే నేను ఒకసారి అయితే ఇది వీడియో అయితే షూట్ చేసి మీకు చూపిస్తానండి ఈ పలావ్ ఎలా ఉంటుంది అని. చాలా ఈజీగానే అయిపోతుందండి. ఈ పాపదేనండి ఈరోజు బర్త్డే అయితే. ఈ పాప మా పెద్ద కూతురు జ్ఞానహారిక. ఇప్పుడు మా జోస్న అయితే డ్యాన్స్ చేస్తుందండి. చూడండి, వీడియో అయితే పెట్టాను మీకు, బటర్ఫ్లై సాంగ్ ఎలా చేస్తుందని కామెంట్ అయితే పెట్టండి నాకు. డ్యాన్స్ అయితే చేస్తాననింది, అందుకే వీడియో తీసి అయితే వీడియో క్లిప్ అయితే యాడ్ చేశానండి. ఇదేనండి కేకు. మేమైతే చిన్న కేక్ అయితే తెచ్చుకున్నాము. చాలా మంది ఎవరిని పిలవలేదండి. వాళ్ళ అమ్మ అయితే బాగాలంత కదండి, అందుకైతే మేము ఎవరితో రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరిని పిలలేదు. మేమేమి చేసుకుందామని చిన్న కేక్ అయితే తెచ్చుకున్నామండి. కేక్ అయితే కట్ చేసాము. ఇప్పుడు కేక్ అయితే కట్ చేసుకున్నాము. మా కూతురికి అయితే తినిపిస్తుందండి. వాళ్ళ అమ్మ పక్కనే ఉందండి. వాళ్ళ మమ్మీని చూపిస్తాను చూడండి. వీళ్ళేనండి మా అక్క అయితే. మా అక్క పేరు అయితే భారతి. ఈ పేరండి మా అక్క. బాగానంతా వచ్చింది, మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది. ఇప్పుడు ఒక 20 days బాగానంత అండి. అందుకే బొట్టు గిట్టు ఏమి పెట్టుకోవట్లేదు, మీరు ఏమి అనుకోవద్దండి.
బొట్టు పెట్టుకోము. మొక్కల్లో అయితే నల్ల బొట్టు అయితే పెట్టుకుంటాము అంతే. ఇంకేం బొట్టు అయితే ఏం పెట్టుకోము మేమైతే. వీళ్ళైతే మా ఆయన అండి, హరీష్ కుమార్ అనేసి మా ఆయన. ఇక మా చిన్న పాపతో అయితే ఎత్తుకున్నారు చూడండి, తినిపిస్తున్నారు ఇప్పుడైతే. నేనేనండి వీడియో అయితే తీసుకుంటున్నాను. ఈ దాంట్లో అయితే నా తమ్ముడు అయితే మిస్ అయ్యాడండి. నా తమ్ముడు ఇంకా అయితే రాలేదు, ఆఫీస్ నుంచి అయితే తను రాలేదు. ఆ రోజేమో కొంచెం మీటింగ్ ఉందని లేట్ అవుతుందని చెప్పాడు. ఆ రోజైతే రాలేదు. మేము అందుకని ఇంకా లేట్ అవుతుంది అని మేమైతే కట్ చేసేసామండి కేకు. అప్పటికే టైము 8:30 అయిపోయిందండి. టైం అయిపోయింది. పిల్లలు అయితే ఇంకా ఆకలుకున్నారు. ఫస్ట్ కేక్ కట్ చేసి భోజనాలు అది చేసేద్దామని అయితే కేక్ అయితే కట్ చేసాము. కేక్ కట్ చేసుకుంటేనే తర్వాత భోజనం అయితే తినేసామండి. తినేసి అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఇంక మార్నింగ్ అయితే మా ఆయనకి నా పెద్ద కూతురికి అయితే స్కూల్ ఉంటుంది కదండి, దానివల్ల అయితే మేమైతే వెళ్ళిపోయాము. అందుకైతే నేనైతే లాస్ట్లో వస్తానండి. అందరూ కేక్ అయితే తినిపించేశారు, ఎందుకంటే అటు వీడియో తీసేవాళ్ళు లేరండి. నేనే వీడియో తీసుకోవాలా, దాని నుంచి నేనే వీడియో తీస్తాను కాబట్టి లేట్ అయితే నేను లాస్ట్లో వస్తానండి. మా అమ్మ వారండి వీళ్ళు. మా అమ్మ కూడా తినిపిస్తుంది చూడండి. ఇక్కడ మా ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఫ్రాక్ వేసుకున్న పాప, మళ్ళీ ఈ పాప చిన్న పాప అయితే నా కూతురు అండి ఇద్దరు. నా పెద్ద పాప, మా చిన్న పాప. అది బర్త్డే గర్ల్ అయితే మా అక్క కూతురు. మా అక్కకు కూడా మళ్ళీ ఇంకొక కూతురు అయితే పుట్టిందండి, చిన్న కూతురు. అందుకే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కానీ విపరీతం గోలగోలగా ఉంటుందండి, విపరీతం గలాట అండి. ముగ్గురు పిల్లలు చేరినారంటే సిక్కపట్టే అంటే గలాట్ చేస్తారండి మా ఇంట్లో అయితే. మాకైతే తలనొప్పి అయితే వచ్చేస్తుంది కొంచెంసేపుకే. ఇప్పుడైతే కేక్ అయితే తినిపించేసామండి. ఇప్పుడైతే భోజనం అయితే తినేద్దామని అయితే మా అమ్మ అయితే, నేనైతే బయట తిన్నాము చాలా రోజులు అయిందనేసి వరండాలో అయితే కూర్చున్నామండి. మేమైతే వరండాలో కూర్చొని అయితే తింటున్నాము. మా పాప చూడండి కేక్ ఎత్తుకుపోయి మా అమ్మకి అయితే తినిపిస్తుంది, ఎత్తుకొని పోతూ ఉందండి. గంటి జామున్లు అయితే రెడీ అయినాయండి. జామున్ అయితే పాకంతా పీల్చుకొనేసింది, చాలా బాగా వచ్చినాయండి. డ్రై జామున్ లాగా అయింది, బాగుంది జామున్ అయితే టేస్ట్గా. స్వీట్ అయితే బాగా కరెక్ట్గా సరిపోయిందండి. ఇదిగోండి వెజిటేబుల్ పులావ్ అయితే సూపర్గా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే. మా అమ్మ చేత ఏం చేసినా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే మా అమ్మ దగ్గర కావాలని చేపించుకొని అయితే తినేసి వస్తామండి. మేమైతే చేయము వంట అయితే, ఎందుకంటే ఎప్పుడు మా చేతిలో మేము తింటుంటాము కదండి. అందుకని మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే మా అమ్మ చేతనే తింటామండి మేము భోజనాలంతా. మా అమ్మ అయితే పాతకాలం వంటలే చేస్తుంది, ఇప్పుడు వంటలు ఏమి చేయదండి. పాతకాలంలాగా వాళ్ళ అమ్మ ఎలా చేస్తుందో, అంటే మా అమ్మమ్మ ఎలా చేస్తుందో అలాగే చేస్తుందండి. ఇప్పుడు కూడా ఏమేమి అవే వేస్తుందండి, మళ్ళీ ఏం చేయదు. ఇప్పుడైతే మా అమ్మ అయితే జామున్లు అయితే వేయిస్తుంది అందరికీను, తినండి అని. ఇంకా మా అక్క అయితే లోగానే తింటుందండి, ఆమె బయటికి రాకూడదు కదా, అందుకని ఆమె లోగా తింటుంది. మేమైతే కూర్చున్నాం చూడండి, అందరూ ఇక్కడ తట్లు పట్టుకొని కూర్చున్నాం. మా అమ్మ పెడుతూ ఉంది, నేను కూడా కూర్చున్నాను ఆడే. తట్లు అయితే పెట్టించుకొని మేము ఫస్ట్ అయితే జామున్లు వేస్తూ ఉంది అందరికీ, తినండి అనేసి. మేమైతే జామున్లు అయితే తినేసానండి, చాలా బాగుండింది నాకైతే ఆ రోజు. నేనైతే నాకు కొంచెం టైర్డ్గానే ఉన్నానండి ఆ రోజైతే. నేనైతే టౌన్లోకి పోయి మా బర్త్డే గర్ల్కి బట్టలని షాపింగ్ చేసుకొని వచ్చేప్పటికైతే నాకు చాలా, నేనే అండి డ్రెస్ అయితే సెలెక్ట్ చేసింది. ఎలా ఉందని కామెంట్ అయితే చెప్పండి నాకైతే. ఇప్పుడైతే భోజనం అయితే తినేస్తున్నామండి మేమైతే. మీకు ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి వీడియో ఎలా వస్తాయని. మీరు నాకు సబ్స్క్రైబ్ లైక్ చేస్తేనండి నాకే ఒక మోటివేషన్ వస్తుంది వీడియో చేయాలా అనేసి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో లైక్స్ రాకపోతే నాకు కూడా డిమోటివేషన్ అయిపోతుంది. అప్ప ఏమి ఇంత చేసినా కానీ నాకు ఈ వీడియోస్ లైక్ వస్తా లేదు, సబ్స్క్రైబ్ వస్తా లేదని డిమోటివేషన్ అవుతుందండి. అందుకని ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళు ఊరికే ఉండకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకే ఒక మోటివేషన్ వస్తుంది. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. మళ్ళీ ఇంకా మంచి వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వస్తుంటానండి, డైలీ లాగ్స్తో. అందుకని మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మేమైతే డిన్నర్ అయితే కానిచ్చేస్తున్నామండి. చాలా బాగుంది, దీనికి పెరుగు పచ్చడి కూడా అవసరం లేదండి, అలాగే తినేసాం మేమైతే. అంత బాగుండింది, వేడిగా ఉండింది. ఏమైనా కానీ వేడిగా తింటేనే కదండి చాలా బాగుండేది. అందుకని నేనైతే వేడిగా అయితే తినేస్తానండి.
మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తింటాను. అగోండి మా అక్క అయితే లోగానే తింటా అంది. మా అమ్మ అయితే మాకు అందరికీ పెట్టించి తర్వాత అయితే తింటాననింది. అందుకే మేమైతే తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి నైట్. ఇక బాయ్ అండి. నేనైతే ఇంక నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మీకైతే. మీరైతే ఏం చేయాలి, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. టేక్ కేర్.